ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక నేటితో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బీహార్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్పీఎఫ్ నియామక ప్రక్రియను ఇకపై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా నిర్వహిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీ చేరుకున్న కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనితా ఆనంద్కు ప్రధాని స్వాగతం పలుకుతూ భారత్ కెనడా ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వేగాన్ని పెంచే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలకు ఆమె పర్యటన తోడ్పడుతుందన్నారు. 2 దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, ప్రజా సంబంధాల మధ్య సహకారం విస్తరించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ఆమెకు వివరించారు. అనితా ఆనంద్ అంతకుముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, India-Canada bilateral relations have been steadily progressing in the last few months. We are working to restore and reinvigorate the mechanisms necessary to advance our partnership. As Prime Minister Modi noted during his meeting with Prime Minister Carney in Kananaskis, India's approach is to move forward with a positive mindset. India and Canada have a long tradition of being active in world affairs. We are members of our notable. We are strong proponents of effective multilateralism, climate action and SDG Agenda 2030. భారతదేశంలో అన్ని రవాణా విధానాలను ఏకీకృతం చేయాలని ప్రారంభించిన పీఎం గతిశక్తి పథకం నేటితో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక 4వ వార్షికోత్సవంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం గతిశక్తి పబ్లిక్ ప్లాట్ఫామ్, పీఎం గతిశక్తి ఆఫ్ షోర్, లీప్స్ 2025 వంటి పలు కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, ఈ చొరవ స్థూల ప్రణాళిక, సూక్ష్మ నిర్వహణ మధ్య వారధిగా పనిచేసిందన్నారు. సమగ్ర ప్రణాళిక, ప్రాంతీయ ఆధారిత అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను పీఎం గతిశక్తి ప్రతిబింబిస్తుందని చెప్పారు. పీఎం గతిశక్తి పరిధి మరింత విస్తరిస్తోందని పీయూష్ గోయల్ వివరిస్తూ, is undergoing a massive transformation, and towards that end we are working in the government to see how this outstanding initiative, the dream of Prime Minister Modi, can now go to the next level of development and growth, and we are all working to take this beyond physical infrastructure, beyond social infrastructure, to much larger levels of interface with the people, interface with industry, interface with governments and infrastructure planners, and in some sense making this a centerpiece of national development, of human development. క్లిష్టమైన కార్డియాక్ కేసుల సమయంలో ప్రాణాలను రక్షించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ సిపిఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు సిపిఆర్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించింది. ఈ వారోత్సవాలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్య నిపుణులు, వైద్య సంస్థలకు చెందిన ప్రతినిధులు, పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుణ్య సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఆరోగ్య నిపుణుల సహాయం దక్కేలోపు హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ చేయడం ద్వారా ముఖ్యమైన అవయవాలకు రక్త సరఫరా కొనసాగేలా, ఆక్సిజన్ అందేలా చేయవచ్చన్నారు. ఇది అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలిపే అవకాశాలను ఎన్నో రెట్లు పెంచుతుందని ఆమె పేర్కొంటూ, और इससे आप व्यक्ति की जान बचा सकते हैं और ये सब हम सब कर सकते हैं. इसके लिए ये जरूरी नहीं है कि हम डॉक्टर हो, नर्स हो, पैरामेडिक हो. हम सब ये सीख करके किसी की जान बचा सकते हैं. इसके साथ साथ मैं आप सबको एक बार और 112 की भी याद दिलाना चाहूंगी कि ये एक इमरजेंसी रिस्पांस नंबर है. ये देश का एक सिंगल इमरजेंसी रिस्पांस नंबर है जो सभी राज्यों में चालू है. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నియామక ప్రక్రియను ఇకపై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ ఏటా నిర్వహిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వల్సాద్లో జరిగిన ఆర్పీఎఫ్ 41వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్పీఎఫ్ దళాన్ని అప్గ్రేడ్ చేసే లక్ష్యంతో
అనేక కార్యక్రమాలను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ ఆర్పీఎఫ్ సిబ్బందికి త్వరలో వీహెచ్ఎఫ్ రేడియో సెట్లను అందిస్తామని చెప్పారు. అలాగే విధి నిర్వహణలో వారి కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడానికి అధునాతన డిజిటల్ డ్రోన్ శిక్షణను కల్పిస్తామన్నారు. రాబోయే దీపావళి, ఛట్ పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల డిమాండ్ మేరకు భారతీయ రైల్వే 12,000 ప్రత్యేక రైళ్లను నడుపుతోందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారతదేశానికి అధునాతన సాంకేతికత, ఐటీ ఆధారిత పరిష్కారాలు అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో విద్యార్థులు వీటిని సృష్టిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2025 వికసిత్ భారత్ బిల్డథాన్ను న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రారంభిస్తూ 21వ శతాబ్దం జ్ఞాన ఆధారిత శతాబ్దమని, ఈ జ్ఞాన ఆధారిత ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థను దేశం నడిపించబోతోందని చెప్పారు. విద్యా మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వికసిత్ భారత్ బిల్డథాన్ చొరవ 6 నుండి 12 తరగతుల వరకు విద్యార్థులు తమ సృజనాత్మకత, పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించడానికి పాఠశాలలు, ఉపాధ్యాయులను ఆహ్వానిస్తోంది. ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ఈ సంవత్సరం 3 వరించింది. జోయెల్ మోకెర్, ఫిలిప్ ఆగ్యాన్, పీటర్ హావిట్లను ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ తెలిపింది. నిరంతర వృద్ధికి నూతన సాంకేతికత ఎలా దోహదం చేయగలదో వారు వివరించినట్టు అకాడమీ పేర్కొంది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది. డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా గ్రహీతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు. గత సంవత్సరం అమల్లోకి వచ్చిన 3 నూతన నేర చట్టాలు న్యాయ వ్యవస్థను వేగవంతం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టాలు అమలులోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా జైపూర్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ షా ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడే వారిని శిక్షించేలా ప్రత్యేక నిబంధనలను ఈ చట్టాల్లో పొందుపరిచామన్నారు. కొత్త చట్టాలు బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చూస్తాయని, వీటి అమలు 21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన న్యాయ సంస్కరణలలో ఒకటిగా ఆయన అభివర్ణిస్తూ, एक और तो तीनों आपराधिक नए कानून जिसके माध्यम से देश की आपराधिक न्याय प्रणाली में हम आमूल चूर परिवर्तन करना चाहते हैं। देश भर की जनता को संविधान से मिले हुए सारे अधिकार समय पर और सुलभ तरीके से मिले ऐसी व्यवस्था करना चाहते हैं। इसका परिचय कराने वाली एक अत्याधुनिक प्रदर्शनी यहाँ पर शुरू हो रही है. బీహార్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 2వ దశకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి తేదీ అక్టోబర్ 20 కాగా, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 21న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 23 వరకు అవకాశం ఉంటుంది. ఈ 2వ విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. అదేవిధంగా 7 రాష్ట్రాల పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు సైతం ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 82,500 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 173 పాయింట్లు నష్టపోయి 82,327 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి 25,227 వద్దకు చేరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక నేటితో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బీహార్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్పీఎఫ్ నియామక ప్రక్రియను ఇకపై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా నిర్వహిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.